తాజా వార్తలు అందిస్తున్న GV91 తెలుగు టీవీ న్యూస్. ఇప్పుడు ఆలోచన చేయడు, ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపుల అడుగులు పడ్డాయి. బడులు మార్చాలి, గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వై షుడ్ ఎనీబడి గో టు నారాయణ, వై షుడ్ ఎనీబడి గో టు చైతన్య, వై షుడ్ ఎనీబడి గో టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు. మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు? మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు? గవర్నమెంట్ స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడింది. కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం. 3వ తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం. ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ. ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం. ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసాం. ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు. 2025 ఫస్ట్ క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ 2035కి వచ్చేసరికి మన పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టింది. ఆ స్థాయి ఎడ్యుకేషన్ కన్నా మన పిల్లలకు కన్నా మనం కన్నా ఇవ్వగలిగితే, మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు, మన పోటీ అనేది ప్రపంచం మొత్తము తో మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలానివాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా పలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే, దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే, ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి
ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు. ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. పిల్లలను బడికి పంపించేదానికి తల్లులను మోటివేట్ చేస్తూ 75% అటెండెన్స్ను కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకొస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మార్పులు అలా 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 ముందుకు పోతూ హైయర్ ఎడ్యుకేషన్లోకి కూడా తీసుకుని పోయాం. మొట్టమొదటిసారిగా హైయర్ ఎడ్యుకేషన్లో జాబ్ ఓరియంటెడ్ కరికులంను తీసుకొచ్చింది ఒక వైఎస్ఆర్సీపీ హయాంలోనే తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా మన చదువుల్లో లేనిదేమిటి, వెస్ట్రన్ చదువుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న చదువుల్లో ఉన్నదేమిటి అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం. అక్కడ ఉన్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు, ఎడెక్స్ అని చెప్పి ఒక సంస్థని తీసుకొని వచ్చి ఐవీ లీగ్ కాలేజెస్ అంటే ఈ స్టాన్ఫర్డు, ఎంఐటి, ఇవే కాకుండా ఎల్ఎస్సి, ఇటు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నిటితో కూడా వాళ్ళ ఆన్లైన్ వర్క్, వాళ్ళ చదువులు, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ డిగ్రీలు మన కోర్సులో కరికులంలో భాగం చేస్తూ సర్టిఫికెట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేట్టుగా, క్రెడిట్స్ వాళ్ళు ఇచ్చేట్టుగా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలో కరికులంలో ఆన్లైన్ ద్వారా పార్ట్ చేస్తున్నాం. ఇది మొట్టమొదటి మార్పు. డిగ్రీలో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ మొట్టమొదటిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా డిగ్రీకి వాల్యూ ఇస్తూ చదువులు ఉండేట్టుగా కాలేజీలన్నీ కూడా ఖచ్చితంగా నాక్ రిజిస్ట్రేషన్ వైపు అడుగులు వేయించాం. మనం రాకమునుపు ఎన్ని కాలేజీలు తెలుసా నాక్ రిజిస్ట్రేషన్ ఉండేది? 257 కాలేజీలు 2019 నాటికి నాక్ రిజిస్ట్రేషన్లో ఉంటే, మనం వచ్చిన తర్వాత నాక్ రిజిస్ట్రేషన్ కాలేజీలు 2024 ఫిబ్రవరి నాటికల్లా 437 కాలేజీలకు తీసుకొని పోయినాం. ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలై తమ పిల్లలను చదివించడం భారమై ఆ చదువులు మానేసే పరిస్థితిలోకి రాకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంతకుముందు గవర్నమెంట్లో లేనిది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం. దీనికోసం ఏకంగా 12,000 కోట్ల రూపాయలు ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మనం పెట్టిన ఖర్చు కేవలం విద్యా దీవెన అన్న ఒకే ఒక పథకం మీద 12,609 కోట్లు ఖర్చు చేసినాం. ఈ త్రైమాసికం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ త్రైమాసికంలో పడేసరికే ఆ మంత్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం చేసాం. ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి పిల్లాడికి, డిగ్రీ చదివే పిల్లాడికైతే ఏకంగా 20,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే కార్యక్రమాలు 1,100 కోట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చేట్టుగా అడుగులు పడ్డాయి. కేవలం ఈ 2 పథకాలు, సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విద్యా దీవెన అండ్ వసతి దీవెన, ఈ 2 పథకాల కోసమే ఏకంగా 16,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెప్తాను. ఇవన్నీ నేను చెప్పినటువన్నీ గతం. ఈ చంద్రబాబు నాయుడు గయాంలో ఈ 18 నెలల కాలంలో అడుగులేమడ్డాయి. టోటల్ రివర్స్. స్కూళ్ళ దగ్గర నుంచి మొదలెడితే నాడు నేడు ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది, టోఫుల్ క్లాసులు ఎత్తేసినారు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది మానేసినారు. గోరుముద్ద అన్నది అసలు ఈ పొద్దు క్వాలిటీ లేని తిండిగా తయారైపోయింది. సరే, ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి అన్నది ఒక్క నిమిషం పక్కన పెడితే, హైయర్ ఎడ్యుకేషన్లోకి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే, ఈరోజు పిల్లలు చదవకూడదు,
చదివితే వీళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తూ ఉంది. మొట్టమొదటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 దాకా 7 క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే. ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్ల రూపాయలు, 650 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద. ఉజ్జాయింపుగా 7 క్వార్టర్స్కు ఇంటూ 700 అంటే 4,900 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేవలం 700 కోట్లు అంటే 4,200 కోట్లు డ్యూస్ ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ మీద. ఈ డిసెంబర్కి వస్తే మరో 700 కోట్లు యాడ్ అవుతుంది. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024 1,100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1,100 కోట్లు, మరో 2,200 కోట్లు డ్యూస్. అంటే అదొక 4,000, ఇదొక 2,200, 6,200 కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి, సర్టిఫికెట్లు రాని పరిస్థితి, తల్లిదండ్రులు గట్టిగా అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 6,200 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం తీసుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకు చదువులు రావు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు, అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది జాయిన్ అవుతున్నారు కాలేజీల్లో అనే లెక్క. 2018-19లో చూస్తే 27.86% మాత్రమే 2018-19లో జీఈఆర్ రేషియో ఉంటే 2023-24 వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా 37% అది పెరిగింది. ఈరోజు ఆ 37% నుంచి మళ్ళీ రివర్స్, ఫీజులు కట్టలేక, కాలేజీలు చేరలేక, లేదా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి. మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం. ప్రభుత్వ రంగంలోనే మన హయాంలో చంద్రబాబు నాయుడు పెండింగ్లో పెట్టిన బకాయిలు, ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తే ఆ ఎంఎస్ఎంఈ ఒక సెక్టర్లోని 4,78,000 ఎంఎస్ఎంఈ యూనిట్స్ను గ్రౌండ్ చేసి వాటి ద్వారా దాదాపుగా మరో 33 లక్షల ఉద్యోగాలు మనం ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం క్రియేట్ చేయగలిగాం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం, ఆ నమ్మకంతో ఎంఎస్ఎంఈలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్. ఈ పెద్ద కంపెనీలు, సోకాల్డ్ పెద్ద కంపెనీలలో పెద్ద ఉద్యోగాల సంఖ్యలో ఎక్కువ రావు, పెట్టుబడి ఎక్కువ, ఉద్యోగాల సంఖ్య తక్కువ. కానీ ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడి తక్కువ, ఉద్యోగాలు మాత్రం ఎక్కువ. మొత్తం కలిపితే 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలిగాం. గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు.
దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే తర్వాత 3-4 నెలలకే 2022లోని సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం. కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం 30% కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉంది. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి మనం ఖర్చు చేసినాం. R&R ల్యాండ్ అక్విజిషను 900 కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు 30% కంప్లీట్ చేసినాం. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేశాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తూ ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని. నిజంగా అతను మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. ఎందుకనంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే 12. ఈ 12 కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది 0. మనం వచ్చిన తర్వాత ఏకంగా 5 ఏళ్లలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు 5 ఏళ్లలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుందో, అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా తట్టిందా? ఎందుకంటే గవర్నమెంట్ ఇది చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్ పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూళ్ళు నడుపుతేనే చెక్కు పడుతుంది. గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతేనే చెక్కు పడుతుంది. గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడుపుతేనే చెక్కు పడుతుంది. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పేదలను మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీలోకి వస్తుంది. ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్సు, మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు. నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేణ అవైలబిలిటీలోకి వచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో, ఉచితంగా వైద్యం అన్నది ఎప్పుడైతే పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులోకి వస్తుందో, ప్రైవేట్ వాడు ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకనంటే 50 కిలోమీటర్ల దూరంలోనికి ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు 50 కిలోమీటర్ల లోపే ఈ హాస్పిటల్లో నీకు ఉచితంగా వైద్యం అందుతూ ఉన్నప్పుడు నువ్వు లక్షలు ఫీజులు వేస్తే ఎందుకు ఎవడు డబ్బు కట్టడు. కాబట్టి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్ పడుతుంది అని పేదలకు మధ్యతరగతులకు ఒకవైపున మంచి చేస్తూ మరోవైపున ఏకంగా ఈ మెడికల్ కాలేజీల వల్ల 17 మెడికల్ కాలేజీల వల్ల ఏకంగా 4900 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే ఏకంగా 2550 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ సీట్లలో అందరూ కూడా పిల్లలకు సీట్లు ఫ్రీగా దొరుకుతాయి, సగం సీట్లు. మిగతా సీట్లు ప్రైవేట్ కన్నా ఇంకా తక్కువ రేట్లకు గవర్నమెంట్ కాలేజీలలో అవైలబిలిటీలోకి వస్తాయి. మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన జిల్లాల్లోనే డాక్టర్లు అవుతారు. మన పిల్లలకి ఇన్ని సీట్లు అవైలబిలిటీ ఇక్కడే చదవడం మొదలు పెడితే మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయి మన ప్రాంతంలోనే సేవలు అందిస్తూ ఉంటారు. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి సీట్లు అలాట్ చేస్తూ అయ్యా మీకు 50 సీట్లు ఇస్తున్నాము అని చెప్పి లెటర్ వచ్చింది. ఈ మనిషి మాకు సీట్లు వద్దు అని లెటర్ ఎన్నిక రాసినాడు. ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ మాకు వద్దు అని ఎన్నిక లెక్క రాసినాడు.
మొత్తం 17 కాలేజీలలో 7 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. 8,000 కోట్లకు దాదాపుగా 3,000 కోట్లు అప్పుడే ఖర్చు చేసేసి పూర్తిగా కాలేజీలు రెడీ అయినాయి. మిగిలిన 10 కాలేజీలకు పెట్టాల్సింది 5,000 కోట్లు. 5 ఏళ్ళ టైం ఉంది. సంవత్సరానికి 1,000 కోట్లు. మనిషికి మనసు రాదు. 1,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే 2,50,000 కోట్లు. సంవత్సరానికి కావాల్సింది 1,000 కోట్లు. 5 ఏళ్ళకి కలిపి 5,000 కోట్లు. పోనీ ఆయన పెట్టకపోతే పాయ, మేము వచ్చినా మేము చేసుకుంటాం. కానీ కనీసం ఇలా స్కాములు చేస్తూ అమ్మడం ఏంది అని అడుగుతా ఉన్నా. సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. స్టూడెంట్ వింగ్స్ను, యూత్ వింగ్స్ను ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం, మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మండల స్థాయి నుంచి ఇంకా గ్రామ స్థాయిలోకి పోయే కార్యక్రమానికి ఇప్పుడు అడుగులు పడతా ఉన్నాయి. గ్రామ స్థాయిలో కూడా స్టూడెంట్ అనుబంధ విభాగం రావాలి, యూత్ అనుబంధ విభాగం రావాలి. చైతన్యం తీసుకొని రావడం అన్నది అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఈ యుగంలో డ్రైవ్ చేసేది మీరు. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది. ఈ గవర్నమెంట్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్. మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ చేయడానికి మేమంతా వ్యతిరేకం అనే కార్యక్రమాన్ని గొప్పగా శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేసి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి, మీరు ఇన్వాల్వ్ కావడమే కాకుండా ఇంకా న్యూట్రల్స్, ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ను, ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమాలు కూడా చేస్తూ అందరినీ కూడా ఈ స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్ లేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమం జరిగించాలి. ఇందులో మీ పాత్ర చాలా క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ కార్యక్రమాలు, ఈ ర్యాలీస్ చేసి, అసెంబ్లీ స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది. సో ఆ 12వ తారీఖు చేసే ఆ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా షాక్ తగలాలి అని అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ అనేది బుర్రలో నుంచి తీసేసేయాలన్న ఆ లెవెల్లో షాక్ తగలాలి. ఐ థింక్ డిసెంబర్ నాటికల్లా ఫీజు రీఇంబర్స్మెంట్ మీద కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడుకి సఫిషియెంట్ టైం ఇచ్చినట్టుంటుంది. దాని తర్వాత దాని మీద కూడా గేరు మార్చి చంద్రబాబు నాయుడు మెడల్ వంచే కార్యక్రమం కూడా అక్కడ కూడా మొదలుపెట్టే కార్యక్రమం